हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल वीडियो चपाती पुल्का जोन्न रोट्टेलोकी एंतो रुचिगा उंडे कैप्सिकम आलू फ्रై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను। ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి। అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని ఈ పోపునంతా మనము ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి। అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి। వేసుకొని ఈ పోపులోకి ఈ ఉల్లిపాయలంతా బాగా కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి। తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। చూసారా, ఇప్పుడు మూత పెట్టుకొని మనము ఉడికించుకోవాలి। అది అలా ఉడుకుతూ ఉండగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న పల్లీల్ని కోర్స్ పౌడర్ లాగా చేసుకొని మనము సిద్ధం చేసుకోవాలి। ఎందుకంటే ఈ పొడిని మనము క్యాప్సికమ్ ఆలు ఫ్రైలోకి వాడుతున్నాం కాబట్టి ఇలా కోర్సుగా పౌడర్ చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు చూసారా, క్యాప్సికమ్ ఆల్మోస్ట్ ఉడుకుతుంది। ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి। వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మరి మూత పెట్టుకొని క్యాప్సికమ్ ఇంకాస్త మగ్గేంత వరకు ఉడికించుకోవాలి। చూసారా, ఇప్పుడు మనము ఇందులోకి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఆలూని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి। ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనము కోర్స్ పౌడర్ లాగా చేసుకున్న పల్లీ పొడి, రుచికి సరిపడినంత కారం అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ పొడులన్నీ ఈ ఫ్రైలో బాగా కలిసే విధంగా కలుపుకొని మనము ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇలా ఉడికించుకున్నామంటే ఇంతకు ముందు చెప్పినట్టు రోటీస్లోకి తర్వాత చపాతీ జొన్న రొట్టెలోకి ఈ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది। ఈవెన్ పరాటాలకు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది। చివరగా మనము కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మరియు ఆలూ ఫ్రై రెడీ అయిపోతుంది। ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్।